అత్యాచార యత్నం జరగడం కలకలం రేపింది. ఎడ్లపాడు మండలం కారుచోలలో ఈ ఘటన జరిగింది. జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. దూడకు ఆరోగ్యం బాగోలేదని ఉద్యోగిని ఇంటికి పిలిచిన తిరుపతయ్య చేయి పట్టుకుని లాగాడని ఆరోపణలు వచ్చాయి. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తిరుపతయ్యను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్లపాడు మండలంలోని కారుచోల గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క ఫిర్యాదులోని అంశాలు జాజుల పెద్ద తిరుపతయ్య వెటర్నరీ అసిస్టెంట్ని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. అతన్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈరోజు ఎడ్లపాడు మండలంలోని కారుచోల గ్రామానికి సంబంధించినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క ఫిర్యాదులోని అంశాలు జాజుల పెద్ద తిరుపతయ్య వెటర్నరీ అసిస్టెంట్ని లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. అతన్ని అదుపులోకి తీసుకున్నాం. అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఈరోజు రేపింది. ఎడ్లపాడు మండలం కారుచోలలో ఈ ఘటన జరిగింది. జాజుల పెద్ద తిరుపతయ్య అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. దూడకు ఆరోగ్యం బాగోలేదని ఉద్యోగిని ఇంటికి పిలిపించారు తిరుపతయ్య. ఆ తర్వాత చేపట్టుకుని లాగడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తిరుపతయ్యను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.